హలో హాయ్ నమస్తే వెంకి అందరికీ ముందుగా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో బయ్యారం ఇబ్రహీంపల్లి ఈ మధ్యలో వందల సంఖ్యలో వెహికల్ తిరగడం జరుగుతుంది. మొన్న పడిన చిన్నపాటి వర్షానికి గుంతలు ఏర్పడడం జరిగింది. దానికి గాను మరమ్మతులకు గాను 70 లక్షల నిధులు మంజూరైనా కూడా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇప్పటికి కూడా గుంతలు ఏర్పడడం జరిగింది. సో మరి ఆ నిధులన్నీ ఎటువైనాయి? ఆ 70 లక్షల నిధులన్నీ ఎటువైనాయి? మరి అక్కడ ఉన్న ప్రజలు అడగాలి. అక్కడ మా ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యేని అడగాలి. అదేవిధంగా మహాముత్తారంలోని బోర్లగూడెం, నర్సింగాపూర్, మీనాజిపేట, అజీంనగర్ ఈ మధ్యలో 10 కిలోమీటర్ల తాడ్ రోడ్డుకు గుంతలు పడడం జరిగింది. ఈ తాడ్ రోడ్డు కూడా 10 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. 4 నెలల క్రితం 2 కోట్ల నిధులు మంజూరైనా కూడా ఇప్పటికీ టెండర్లు పూర్తి కాకపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. మరి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ నిధులన్నీ ఎటుపోతున్నాయి? మరి అక్కడ ఉండే ప్రజలు ప్రశ్నించాలి, అక్కడ ఉండే అధికారులను ప్రశ్నించాలి, అక్కడ ఉండే నాయకులను ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మీ వెంకి థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.